ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ 32వ అధ్యాయం. ఈ అధ్యాయంలో హేమడ్ పంతు 2 విషయములను వర్ణించెను. 1. బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిసెను, వారి ద్వారా దైవమును ఎట్లు కనెను. 2. గోఖలే వారి భార్య 3 రోజులు ఉపవసింప నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించెను. ప్రారంభమున హేమడ్ పంతు సంసారమును అశ్వత్థ వృక్షంతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వేళ్లు పైన, కొమ్మలు కింద గలవని చెప్పాను. దాని కొమ్మలు క్రింది వైపు మీది వైపు కూడా వ్యాపించి ఉన్నవి. అవి గుణములచే పోషించబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు. దాని వ్రేళ్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపము గాని, దాని ఆధారము గాని, దాని ఆద్యంతములు గాని ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమును పొదనైన కత్తితో ఈ బలమైన వేళ్లు గల అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించి తిరిగి జన్మ లేదో అట్టి దానిని అనుసరించవలెను. అట్టి దారియందు నడుచుటకు దారిచూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము. అతడెంత పండితుడైనప్పటికీ, వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు. మార్గదర్శి అయి ఉండి సహాయపడి సరియైన దారి చూపినచో మార్గంలో ఉన్న గోతుల నుంచి, అడవి మృగముల నుంచి తప్పించుకొని సుగమముగా పయనించును. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకొనచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణము. ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెడితిమి. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలను గాని ఇతరులపై ఆధారపడరాదు అనెను. అందుకు రెండవ వాడు, మనసును స్వాధీనమందు ఉంచుకున్నవాడే ధన్యుడనియు, మనము ఆలోచనల నుండి, భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదియూ లేదని చెప్పాను. మూడవ వాడు, దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు, కావున సత్యాసత్య విచక్షణ అనవసరమనియు చెప్పాను. నాలుగవ వారు అనగా బాబా, పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది. మనకు విధింపబడిన కర్మము మనము పూర్తి చేసి తనువును, మనమును, పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలను. గురువే దైవము, సర్వమునా వ్యాపించినవాడు. ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకము అవసరం అనెను. ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెతుకుటకు అడవులలో తిరగనారంభించితిమి. తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు బంజారా మమ్మలను కలిసి, ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది, ఎంత దూరము పోవచ్చున్నారు, ఎక్కడికి పోవచ్చున్నారు అని అడిగాను. అడవులు వెతుకుటకని మేము జవాబిచ్చితిమి. ఏమి వెతుకుటకు పూనుకొంటిరి అని అతడు తిరిగి అడిగాను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబు ఇచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరగట చూసి అతడు కనికరించి ఇట్లనెను, అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగరాదు. అడవులలో సంచరింపదలచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలను. అనవసరముగా ఈ ఎండవేళప్పుడు ప్రయాసపడదనందుకు మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనవసరం లేదు. అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు తాగి కొంత విశ్రాంతి తీసుకుని పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండు అనెను. అతడంత మృదువుగా మాట్లాడినను వానిని నిరాకరించి నడవసాగితిమి. మాకన్ని సంగతులు తెలియను గాన ఇతరుల సహాయం అక్కర్లేదనుకుంటుమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి అటూ ఇటూ చాలాసేపు తిరిగితిమి. తుదకు ఎక్కడి నుండి బయలుదేరితిమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకొని ఇట్లనెను, మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికి గాని పెద్దదానికి గాని సరియైన మార్గం చూపుటకు ఒక మార్గదర్శి ఉండియే తీరవలను. ఉత్త కడుపుతో ఏ అన్వేషణము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో ఎవరూ కలియరు. పెట్టిన భోజనము వద్దనకుడు, వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు, భోజన పదార్థములు అర్పించుట శుభసూచికము. ఇట్లనచూ తిరిగి మమ్మలను ప్రశాంతముగా భోజనము చేయమని బతిమాలను. నా మిత్రుల ముగ్గురు ఈ మాటలు లక్ష్యపెట్టగా భోజనము చేయకుండా ప్రయాణం సాగించిరి. వారి హఠము ఆ విధముగా ఉండెను. నేను మాత్రం ఆకలితోనూ దాహంతోనూ ఒంటిని. బంజారా చూపిన అసామాన్య ప్రేమకు లొంగిపోతుని. మేమెంతో తెలివైన వారం అనుకుంటుమి, కానీ దయా దాక్షిణ్యములకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాదు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు, కానీ వాని హృదయము ప్రేమమయము. భోజనము చెయ్యమని మమ్మలను వేడెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యము ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకుంటుని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను అనగా బాబా తిని నీళ్లు తాగి తిని. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారు అడుగుటచే జరిగిన వృత్తాంతమంతయో విశదపరిచితిని. అప్పుడు వారు నాతో వచ్చుటకు ఇష్టపడేదరా,
మీకు కావలసినదేదో నేను చూపెదను. నా యందు విశ్వాసం ఉన్న వారికే జయము కలుగును అనిరి. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడి తిని. అంతటా వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకుని పోయిరి. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలకిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి. నా చేతులతో గాని నోటితో గాని నీళ్లను అందుకొనలేకుంటిని. నన్ను ఈ విధముగా వేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4-5 గంటల తర్వాత వారు మరల వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లుంటివని అడిగిరి. ఆనందంలో మునిగి ఉంటిని. నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద ఉంచుకొనిరి. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచున్నట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిచితిని. నా అభిమానమంతయో తొలగను. నాకు సులభముగా విమోచనము కలిగాను. గురువుగారి మెడను కౌగిలించుకొని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలనని అనిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండుటే మేలు అనిపించేది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరూ రక్తహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయో వారే. నా ఇంద్రియములన్నీ తమ స్థానములు విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను. నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపితిని. నాకు ఇంకొక దాని యందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయునప్పుడు నా మనసు, నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుండెని. ఇతర పాఠశాలలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానం సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయము చేసెదరు. తొట్టతుదకు పశ్చాత్తాపపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి, తన రుజువర్తనము గురించి పొగుడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే గాని హృదయం మృదువుగా ఉండదు. అనేక విషయములు గూర్చి మాట్లాడును. తన మహిమను తానే పొగుడుకొనును. కానీ అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు. వారిని ఒప్పింపచేయువు. ఆత్మసాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యులకు ఏమి మేలు చేయును? వారికి ఏమి లాభము? కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకం వారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకది నా యందు ప్రకాశించెను. నేను కోరుటకు ఏమీ లేకుండెను. సర్వము దాని మట్టుకదియే పగటి ప్రకాశం వలె బోధపడెను. తల కిందుగాను కాళ్ళ మీదుగాను ఉంచట వలన కలుగు ఆనందము గురువుకే తెలియను. నలుగురిలో ఒకడు కర్మటుడు, అనగా కర్మలందు నమ్మకము గలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. రెండవ వాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. మూడవ వాడు భక్తుడు. భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెతుకుటకు పోయిరి. వివేకమునకు, వైరాగ్యమునకు అవతారమగు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించిరని ఎవరైనా అడగవచ్చును. ప్రజాభిప్రాయమును, వారి మంచిని సంపాదించుటకును, వారికి ఒక ఉదాహరణను చూపుటకును వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారమును ఆమోదించిరి. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలైరి. గురువు లేనిదే జ్ఞానం సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైత్తిరీయో ఉపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది. ఇవియే మన మనసును పావనము చేయుటకు మార్గములు. మనసును పావనము చేయనిదే ఆత్మసాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు గాని, మనసు గాని, బుద్ధి గాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడను. ధర్మము, అర్థము, కామము మన కృషి వల్ల లభించును. కానీ 4వది యగు మోక్షము గురువు సహాయం వల్ల మాత్రమే పొందనగును. సాయి దర్బార్లోనికి అనేక మంది వచ్చి వారికి తెలిసిన విద్యలను ప్రదర్శించిపోయేవారు. జ్యోతిష్కులు రాబో విషయములు చెప్పుచుండేవారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాఠకండ్రు మొదలగువారు బాబా దర్శనమునకై వచ్చేవారు. ఒక మారవాడు వచ్చి జోహార్ చేసి, ఈ సాయి మా బాపు, తల్లియు తండ్రియు అనియు, వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురనియు చెప్పాను. గారడీ వండ్రు, గుడ్డివాండ్రు, చొట్టవారు, నర్తకులు, నాథ సంప్రదాయము గలవారు, పగటి వేషముల వారు కూడా అచ్చట సమాదరింపబడుచుండిరి. తన వంతురాగా ఆ బంజారా కూడా కనిపించెను. తన పాత్రను ముగించెను. మనము ఇప్పుడు ఇంకొక కథను విందుము. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసం చేయనిచ్చేవారు కాదు. ఉపవాసము చేయవని మనసు స్థిమితముగా ఉండదు. అట్టివాడు పరమార్థం ఎట్లు సాధించును?
ఉత్త కడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింప చేయవలెను. కడుపులో తడి కలుగజేయు ఆహారం గాని పౌష్టిక శక్తి గాని లేనప్పుడు భగవంతుని ఏ కండ్లతో చూడగలము? ఏ నాలుకతో పొగడగలము? ఏ చెవులతో వానిని వినగలము? వేయేలా మన అవయవములనియు వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసము గాని మితిమించిన భోజనము గాని మంచిది కాదు. ఆహారములో మితి శరీరమునకు మనసునకు కూడా మంచిది. గోఖలే భార్య ఒకసారి కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చాను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవాసించి కూర్చొని నిశ్చయంతో వచ్చాను. బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసము చెయ్యనీయేనని చెప్పి ఉండెను. వారు ఉపవసించినచో బాబా అంటే తన యొక్క ఉపయోగం ఏమిటని అనెను. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో, ఉపవాసము చేయవలసిన అవసరమేమి? దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను. హోలీ పండుగ వచ్చెను. దాదా కేల్కర్ భార్య బయట చేరెను. కేల్కర్ ఇంట్లో వండుటకు ఎవరూ లేకుండేది. కావున బాబా సలహా సమయోచితముగా ఉండెను. గోఖలే గారి భార్య దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను, తాను తినెను. ఎంత మంచి కథ, ఎంత చక్కని నీతి! బాబా సర్కారు. బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధముగా చెప్పాను. నా చిన్నతనములో భుక్తి కోసం వెదుకుచు బీడ్గాం వెళ్ళి తిని, అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమ అనక కష్టపడి పని చేసే తిని యజమాని నా పనికి సంతృష్టి చెందెను. నాకంటే పూర్వం 3 కుర్రవాళ్ళు పనిలో నుండేది. మొదటి వానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకు ఈ 3 మొత్తములకు 2 అనగా 600 రూపాయలు జీతం ఇచ్చాను. నా తెలివితేటలు చూసి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకుని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించాను. అందులో తలపాగా సెల్ల వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుని. మానవుడు ఇచ్చినది త్వరలో సమసిపోను గాని దైవం ఇచ్చినది శాశ్వతముగా నిలుచును. ఇంకెవ్వరిచ్చినది దీంతో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో తీసుకో అనును గాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడు ఒక్కడునూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా అంటే ఆధ్యాత్మిక ధనం నిండుగా ఉన్నది. అది అంచు వరకు నిండి పొంగిపోవచ్చున్నది. నేను తవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపోండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకొనవలెను అనుచున్నాను. నా ఫకీరు చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరము మట్టిలో కలిగిను, ఊపిరి గాలిలో కలిగిను. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేను ఎక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండేదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కోసం నేను ఆతురత పడేదను. ఎవరైనా ఏమైనా సాధన చేసినచో తగిన ఫలితం పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తియందు ఉంచుకొనేదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 32వ అధ్యాయం సంపూర్ణము. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।